అండి. నా పేరు విజయలక్ష్మి. మేము అన్నవరపాడు కాలనీలో ఉంటాము. మా హస్బెండ్ అండి, ఆయన పేరు డాక్టర్ చెంచురామరెడ్డి గారు. మేము మిద్దె తోట ప్రారంభించి 3 years అయిందండి. అంతకుముందు మామూలుగా పూల మొక్కలు అవి పెంచుకునేవాళ్ళం కొద్దిగా. బయట అంతా చెట్లు అవన్నీ నీడకి వేసుకునేవాళ్ళం. తర్వాత రఘోత్తమ రెడ్డి గారిది ప్రోగ్రాం చూశానండి ఓసారి యూట్యూబ్లో. ఆయన ప్రోగ్రాం చూసిన తర్వాత ఇన్స్పైర్ అయ్యానండి. అట్లా ఆయన చెప్పినట్లే మడులు కట్టుకొని ఇంకా స్టార్ట్ చేశానండి. నేను డాక్టర్ చెంచురామరెడ్డి, ఎండి జనరల్ మెడిసిన్. ఇటీవల మా మిసెస్ ఇంట్రెస్ట్ తోటి మిద్దె తోటని డెవలప్ చేసాము. ఎందుకంటే ఈ రోజుల్లో ఈ ఆర్గానిక్ ఫుడ్ అనేది చాలా ఎసెన్షియల్. మేము హాస్పిటల్లో చూస్తున్నాం అనేక దీర్ఘవ్యాధులకి కారణం పొల్యూషను. ఎయిర్ పొల్యూషను, వాటర్ పొల్యూషను ఇవన్నీ కాకుండా ప్రధానమైన కారణం మనం పంటలు పండించే విధానంలో కెమికల్స్ వాడి అవి హ్యూమన్స్కి అనారోగ్యం కలిగిస్తుంది. కాబట్టి దాని నుంచి మనం బయటపడాలంటే ఇది ఒక సులువైన మార్గంగా నాకు అనిపిస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కనుక ఇంటి దగ్గరే పెరటి తోటలు పెంచుకొని వాళ్ళకి సరిపడా కూరగాయలు వాళ్ళే పెంచుకున్నట్లయితే అది ఆరోగ్యానికి ఎంతో మంచిది. వాళ్ళు ఎన్నో వ్యాధుల నుంచి బయటపడవచ్చు. అట్లానే ఇవి తినడానికి కూడా టేస్ట్గా ఉంటాయి. మన ఇంట్లో పండించుకున్నది బయట పండించుకున్న వాటికంటే ఖచ్చితంగా ఇది ఆరోగ్యం రుచిగా కూడా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇంట్లో వీలైనంత వరకు వాళ్ళకి ఎంత వెసులుబాటు ఉంటుందో అంతవరకు పెరటి తోటలు కానీ మిద్దె తోటలు కానీ పెంచుకొని తమకు కావాల్సిన కూరగాయలు వాళ్ళే పండించుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని ఆశిస్తున్నాను. మా మిద్దె తోటలో రకరకాల మొక్కలు, పూల మొక్కలు, పండ్లు, వెజిటేబుల్స్ అన్నీ స్టార్ట్ పెంచుతున్నానండి. వాటన్నిటినీ మీకు ఇప్పుడు పరిచయం చేస్తాను. మా మిద్దె తోటలో రకరకాల కంటైనర్స్ వాడతామండి. టబ్స్ వాడతాము, గ్రో బ్యాగ్స్ గ్రీన్ వాడతాము, తర్వాత డ్రమ్స్ హాఫ్ చేసి అవి వాడతాము. ఇవన్నీ కాక ఈ మధ్య రఘోత్తమ రెడ్డి గారిది సందేశం చూశాను, మడులు కట్టిస్తే బాగుంటుందని. అవి కూడా 6 మడులు 4x4 సైజు కట్టించాము. కొన్ని బకెట్స్, పెయింట్ బకెట్స్ కూడా వాడతాము. అన్ని రకాలు, ఒకటన్నీ లేదండి, ఏది బాగుంటుంది అనుకుంటే అది వాడతాం. మొక్కలకి మెయిన్ సాయిల్ ముఖ్యమండి. మేము అందుకని రెడ్ సాయిల్ కొంత, కోకోపీట్ వాడను ఎక్కువ. నేను వర్మీ కంపోస్ట్, తర్వాత నీమ్ కేక్ వాడతాను, ఇది కిచెన్ వేస్ట్ వాడతాను. ఈ మధ్య చెరువు మట్టి మంచిదని ఎవరు అడ్వైస్ చేస్తే అది కూడా తెప్పించి బ్లాక్ సాయిల్ అది కూడా వాడుతున్నాను. అందువల్ల మొక్కలు బాగా హెల్తీగా ఉన్నాయి. సాయిల్ ఇది మా పశువులు పేడ, ఆవు పేడ ఎండింది తెప్పించుకుంటానండి. తెప్పించుకొని అది కూడా కలిపేస్తాము దీంట్లోనే. ఒకసారి కలిపి పెట్టుకొని టబ్స్ అన్నిటికీ, తర్వాత ఇదయ్యే కొద్దీ లిక్విడ్స్ అవి ఇస్తుంటాను నేను. మొక్కలకి ప్రధానమైనది సాయిల్ అండి. సాయిల్ బాగుంటే మొక్కలు హెల్తీగా ఉంటాయి. అందువల్ల మామూలుగా నేను రెడ్ సాయిల్, ఈ కౌ మెన్యూర్ వాడతానండి, ఎండింది అది. తర్వాత ఈ నీమ్ కేక్ వాడతాను, వర్మీ కంపోస్ట్, కిచెన్ వేస్ట్ కూడా వాడతానండి. నేను కింద 2 మడుల్లాగా చేసుకొని కిచెన్ వేస్ట్ తయారు చేసుకుంటాను. దీనివల్ల మొక్కలు బాగా హెల్తీగా ఉంటున్నాయండి. ఆకుకూరల్లో మేము రెడ్ తోటకూర, గ్రీన్ తోటకూర, తర్వాత పాలకూర, పుదీనా, గోంగూర ఇవి వాడతామండి. రెగ్యులర్గా అవి వాడుతూ ఉంటాము. అన్నీ టబ్స్లో వేసుకొని ఒకటి అయిపోయేసరికి మళ్ళీ ఇంకోటి వచ్చేటట్లు చేసుకుంటామండి. ఆకుకూర ఉండేటట్టు వీక్లీ 2 ఉండేటట్టు చూసుకుంటాం. కాయగూరల్లో టమాటా, మామూలుగా రెగ్యులర్ టమాటా ఒకటి, చెర్రీ టమాటా ఒకటి ఉందండి. చెర్రీ టమాటా సలాడ్స్లో ఉపయోగించుకుంటాము. వంగ ఒకటి ఉందండి. ఈ 2 మాకు కాయగూరల్లో మేము ఇది. వంగ 4 daysకి 5 daysకి అట్లా వస్తూ ఉంటుంది. తీగజాతి కూరగాయలు కూడా ఉన్నాయండి. బీర, పొట్ల, దొండ, సొర కూడా ఉంది, కాకర ఉంది. అన్నీ ఇప్పుడు పూత దశలో ఉన్నాయండి. మొత్తము ఈ 6 వెరైటీస్ ఉన్నాయి మా దగ్గర. చిక్కుడు ఉంది, గణప చిక్కుడు. అది మామూలుగా సీజన్ అయిపోయినా ఇప్పుడు మళ్ళీ ఎగురు పెడుతుందని ఉంచేసామండి. మళ్ళీ వస్తాయి అని. గణప చిక్కుడు దొరకదు కదా మనకి మామూలుగా అయితే, అందువల్ల అది అట్లే ఉంచేసాము. ఈ విధంగా 6 వెరైటీస్
తీగ జాతి ఉన్నాయండి. ఫ్రూట్స్ వచ్చేసి ఒక 6 వెరైటీస్ దాకా ఉన్నాయండి. ఇది సపోటా, పాల సపోటా. ఇది బాగా తీయగా ఉంటుంది టేస్ట్కి కదా. ఇది వీక్లీ వన్స్ అలా వస్తాయండి ఈ సపోటా. జామ కూడా పెట్టామండి, 2 మొక్కలు, తైవాన్ వెరైటీ. బాగా చాలా స్వీట్గా ఉంటాయి ఇవి టేస్ట్కి. ప్రస్తుతం సీజను లేదు, పండ్లు లేవండి. మామూలుగా ఉంటే చాలా తీయగా బాగుంటాయి ఇది టేస్ట్కి. ఇది ఏమో నిమ్మ అండి. నిమ్మలో ఇది ఒక వెరైటీ. ఇది బాగా సి విటమిన్ బాగుంది, సలాడ్స్లో ఉపయోగించుకోవచ్చు అని చెప్పి దీన్ని వేసాము. ఇది బాగానే వస్తుందండి, ఈల్డ్ బాగా వస్తుంది. ఇది నిమ్మలో ఇంకొక వెరైటీ అండి. ఇది బాగా స్వీట్ లెమన్. ఇది మనం తొక్కుతో పాటు తినచ్చు. దీన్ని తొక్కు కూడా బాగా సి విటమిన్ ఉంటుందండి దీంట్లో. పండితే కొంచెం ఎల్లోగా వచ్చేస్తే మనం బాగా వాడుకోవచ్చు అండి సలాడ్స్లో కానీ, మనం మామూలుగా కూడా ఇది తినచ్చు. ఇది బాగా వస్తాయండి, కాపు బాగా వస్తాయి. ఇది ఇప్పుడు పూత దశ మళ్ళా అయిపోయి పూత దశలో ఉంది, మళ్ళా కాపు ఇప్పుడే స్టార్ట్ అయింది మళ్ళాను. ఇది ఒక వెరైటీ అండి నిమ్మలో. ఇది వచ్చేసి దానిమ్మ అండి. ఇది ఇప్పుడే కాయలు 2 వచ్చినాయండి, ఇంకా చిన్న పిందెలుగా ఉన్నాయి, పూత దశలో ఉంది. ఇది చాలా స్వీట్గా ఉంటుందండి ఈ దానిమ్మ. ఇది కాపు మొత్తం వస్తే బాగా కాస్తుందండి. ఇది ఇప్పుడు ప్రస్తుతం 2 కాయలు ఉన్నాయి, మళ్ళీ పిందెలు కింద వచ్చిందండి అంతాను. ఇది అరటి కూడా ఈ చక్కెరకాయలు అండి, చాలా తీయగా బాగుంటుంది. ఇక్కడ పైన డ్రమ్లో ఒకటి వేసానండి. నాకు ఇది హైదరాబాద్ నుంచి మా మేనగోడలు తీసుకొచ్చి ఇచ్చిందండి వాళ్ళ ఇంట్లో. ఇది చాలా పెద్ద కాయ, చాలా స్వీట్గా ఉంటుంది. ఇది డ్రమ్లో బాగా ఎక్కి రాలేదు కానీ కింద బాగా చాలా పెద్దదైందండి. ఇది ఈ వెరైటీ కూడా బాగుంటుంది, చక్కెరకాయలు వెరైటీ అండి. ఇది మా తోటలో పూల వెరైటీస్ కూడా చాలా ఉన్నాయండి. పూలు నాకు మొదటి నుంచి ఫ్లవర్స్ అంటే బాగా ఇష్టము, అందువల్ల ఫ్లవర్స్ కూడా చాలా పెంచుతున్నానండి. పాలినేషన్ కూడా పనికొస్తాయి అని చెప్పి మందారాలు ఒక 10 వెరైటీస్ పైన ఉన్నాయండి. ఇట్లా ఒంటిరెక్క మందార, ముద్ద మందార, అన్ని కలర్స్ ఉన్నాయండి. డబుల్ కలర్స్, రెడ్, తర్వాత ఎల్లో, ఇవన్నీ ఉన్నాయండి మా దగ్గర. కొన్ని మిక్స్డ్ కలర్స్ కూడా ఉన్నాయండి. ఎల్లో వచ్చేసి ఇదండి ముద్ద ఎల్లో, ఇది ముద్ద ఎల్లో అండి. ఇది తర్వాత మల్లె ఉన్నాయండి. మల్లెలో 6 వెరైటీస్ ఉన్నాయండి. పెద్దది ఒక వెరైటీ అయితే మామూలుగా చిన్న గులాబీలు ఉంటాయి చూడండి, అట్లా వస్తుంది ఒక వెరైటీ. అన్ని రకాల మల్లెలు ఉన్నాయండి మా దగ్గర. తర్వాత బంతి ఉందండి, బంతి చెట్లు కూడా బాగున్నాయి. తర్వాత గులాబీలు ఉన్నాయండి. గులాబీల్లో 6 వెరైటీస్, రెడ్, ఆరెంజ్, తర్వాత క్రీమ్ కలరు, పింక్ కలరు అన్నీ ఉన్నాయండి. డాలియా ఉందండి మా దగ్గర, అమర్ లిల్లీ అవి కూడా ఉన్నాయండి. మొక్కలు అంటే ఇష్టం వల్ల అన్ని, చమేలి ఉందండి, 100 వరహాలు ఉంది. ఈ మెడ్రాస్ కనకాంబరం అని అది ఎల్లో, ఇది ఆరెంజ్ కలర్లో ఉంటుందండి. తర్వాత పత్తి మందార ఒకటి ఉందండి మా దగ్గర. అది ఆకులు పత్తి చెట్టు ఆకుల్లాగా ఉంటాయండి. ఫ్లవర్ వచ్చేసి వైట్గా పూస్తుంది, తర్వాత ఈవినింగ్ కల్లా పింక్ కలర్కి వచ్చేస్తుంది. అది చాలా బాగుంటుందండి. అది మొత్తం ఫ్లవర్స్ అన్నీ కలిపి 10 వెరైటీస్ పైనే ఉన్నాయండి. మందారాలే 10 ఉన్నాయి, మిగతాయి కూడా 10 వెరైటీస్ ఉన్నాయండి. మేము ఈ మొక్కలు కుండీలన్నీ స్టాండ్స్ ఉపయోగిస్తామండి. ఐరన్ స్టాండ్స్, తర్వాత పీవీసీ పైపులతోటి స్టాండ్స్ చేయించాను. ఏ స్టాండ్ కూడా డైరెక్ట్గా స్లాబ్ మీద లేకుండా బాగుంటుందని మామూలుగా అందుకని స్టాండ్సే ఉపయోగిస్తామండి అన్నిటికీ. స్టాండ్స్ ఉపయోగించడం వల్ల స్లాబ్కి ఇబ్బంది ఏమి ఉండదండి. కొంచెం క్లీనింగ్కి ఇబ్బంది ఉండదు, వాటరింగ్ చేసినప్పుడు కూడా అది ఎక్కువ స్లాబ్కి ఇబ్బంది లేకుండా ఉంటుందని అట్లా. మడులు కూడా అలానే కట్టించామండి, కొంచెం ఎత్తు వచ్చేటట్టు.
కాబట్టి స్టాండ్స్ వల్ల బాగా ఉపయోగం అండి, ఇబ్బంది లేదు. స్టాండ్స్ కనుక ఉపయోగించామంటే స్లాబ్కి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. మేము మొక్కలు బలానికి ఇవన్నీ వాడతామండి. జీవామృతం పిడకలు, పంచగవ్య, ఫిష్ అమినో యాసిడ్, ఎగ్ అమినో యాసిడ్ అవన్నీ వాడతాము. పెస్ట్ కంట్రోల్కి మాత్రం వేపగింజల కషాయం వాడతాము. ఒక్కోసారి నీళ్ళల్లో షాంపూ అవి కలిపి అది వాడతాము. ట్రాప్స్ కూడా పెడతామండి పైన. అన్ని రకాల ట్రాప్స్ ఉన్నాయి, తీసుకున్నాము. ఈ విధంగా ఇవన్నీ వాడుతున్నాము. మొక్కలు అందువల్ల ఆరోగ్యంగా ఉంటున్నాయి మావి. సేంద్రీయ విధానంలో ఇవన్నీ పండిస్తున్నామండి. ఇప్పటి వరకు నేను అన్నీ పరిచయం చేశానండి, మా మిద్దె తోటలో ఉన్న మొక్కలన్నీ. నా ఉద్దేశం అందరూ ప్రతి ఒక్కరూ ఉంచుకొని ఆరోగ్యంగా ఉండాలని నా సలహా అండి. మనకి తోట పనులు చేసుకుంటుంటే బాగా టెన్షన్ కూడా రిలీవ్ అవుద్దండి. మనకి పాజిటివ్ థింకింగ్లో ఉంటాము. కొంచెం కష్టం అనిపిస్తుంది, కానీ అది ప్రతి ఒక్కరూ దాన్ని చేసుకుంటే బాగుంటుందండి. అది నా ఉద్దేశం. నాకు కూడా చాలా రిలీవ్ అయిందండి. టెన్షన్ అట్లా ఉండేది ప్రతి దానికి. ఈ చెట్ల దగ్గరకు వచ్చి కొంతసేపు గడిపానంటే నాకు బాగా రిలీఫ్ ఇస్తుందండి. ఆరోగ్యపరంగా కూడా ఇది చాలా మంచిదండి. ఇట్లా మనం ఓపికగా కొంచెం చేసుకోగలిగితే బాగుంటుందండి. నా సలహా అదే అండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.